బరువు కోసం బుర్రకి ప్రమాదం తెచ్చుకోవద్దు అని చెప్తున్నారు నిపుణులు. ఏదైతే ఇప్పుడు వెయిట్ లాస్‌కి అత్యంత వేగం ఇదివరకేంటంటే అదేది సర్జరీలు చేసేవాళ్ళు. మన హీరోలు గూడా చాలామంది పెద్ద పెద్ద ఆకారాలు, ఆ తర్వాతన సర్జరీలు లైపోసైల్ సర్జరీలు 2 రకాలుండేది. లైపోసైల్, స్ట్రెయిట్ సర్జరీ ద్వారా లోపల ఉన్నటువంటి కొవ్వుని తీసేయడం. అది తర్వాత కంటిన్యూగా తిండిని డైట్ చేయాలి. లేకపోతే గనక మళ్ళీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది ఊబకాయం అన్నటువంటిది. ఇంకోటి నాన్ సర్జికల్ లైపోసైల్ అంటే పొట్ట మీద నాకు కొన్ని రకాలైనటువంటి ఏదైతే ఆయుర్వేద వాటికి సంబంధించినటువంటి వాటిని నువ్వుల నూనెని కరగబెట్టి దాంట్లో ఇది పోసి దాన్ని పొట్ట మీద పోసి లేదా ఒంటి మీద కూడా పోసేసి ఎక్కడెక్కడైతే కొవ్వు ఉందో ఆ ప్రాంతాల్లో విపరీతంగా మసాజ్ చేస్తారన్నమాట. ఒక గంట సేపు ఓ రకంగా పిసికి పిసికి వదిలిపెట్టేస్తారు. అలాగా వచ్చినటువంటి దాన్ని అంటే లూజ్ అయ్యి అక్కడ బలహీనపడేటటువంటి కొవ్వుని జాగ్రత్తగా పొట్ట లోపలికి తీసుకుపోయి అట్లా టాయిలెట్ దగ్గర నుంచి బయటకు పోయేటట్టు చేస్తూ ఉంటారు. అది చేయించుకునేటప్పుడు నాన్ లైపోసైల్‌ది ఉట్టి రోజుకొక ఇడ్లీ తినటం, ఓ చపాతీ తినడం ఇట్లాంటి జీవితాలతో గడపాల్సొచ్చింది. అయితే అదైనా అంతే మళ్ళీ మామూలు తిండి తినగానే బరువెక్కిపోతారు. అయితే ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ వచ్చేసినాయి. కొన్ని మందులు దాంతో వెయిట్ లాస్ అది చాలామంది వాడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద ఇప్పుడు స్టడీస్ చెప్తున్నటువంటిది ఏంటంటే వెయిట్ లాస్ డ్రగ్స్ వలన హిడెన్ ఇంపాక్ట్ ఉంటుందంట. అది బ్రెయిన్ మీద పనిచేస్తుందట. బ్రెయిన్ వైబ్రేషన్స్‌కి లోనవుతుందట. హార్మోనల్ ఇంబాలెన్సెస్‌కి లోనవుతుందట శరీరం గూడా. ఇది తాజాగా తేలుతున్నటువంటి నివేదిక.